వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. రోడ్డు ప్రమాదంలో యువతి మరణానికి కారణమైన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్కు శిక్ష పడుతుందా? ప్రమాదం జరిగిన రోజే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నా ఎఫ్ఐఆర్లో పూర్తి వివరాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. నిందితుడి పేరు కూడా పూర్తిగా నమోదు చేయలేదన్న విమర్శలు వస్తుండడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సిదిరి అప్పలరాజు కుమారుడు కేసులోనూ ఇలాంటి విమర్శలే రావడంతో రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యుల కేసుల్లోనే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయన్న చర్చ ఇప్పుడు మొదలైంది. సామాన్యుడికి ఒక విధంగా, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మరో విధంగా చట్టం అమలవుతుందన్న భావనకు ఈ ఘటనలు కారణమవుతున్నాయా? ఎఫ్ఐఆర్లో నిందితుడి పూర్తి పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు ఇలాంటి వివరాలు స్పష్టంగా నమోదు చేస్తారు. కానీ ఇక్కడ నమోదు చేయకపోవడానికి అసలు కారణం ఏంటి? ఇది కేవలం సాంకేతిక తప్పిదమా, లేదంటే పోలీసుల వ్యవహార శైలిపై సమాధానం చెప్పాల్సిన అంశమా? రాజకీయ నాయకుడు కుమారుడైనా సామాన్యుడైనా చట్టం ఒకే విధంగా పనిచేస్తుందని పోలీసులు నిరూపించగలరా? ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ముఖి ప్రాణాలు కోల్పోయింది. ఆరోపణల ప్రకారం వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఆమెను ఢీకొట్టింది. ఈ కేసులో జనసేన పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజోష్ వాహనం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజే అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మద్యం, మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించామని, రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని కూడా పోలీసులు వెల్లడించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే దర్యాప్తు ప్రక్రియలో పోలీసులు కొన్ని కీలక చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టమవుతోంది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ కేసులో పోలీసుల వ్యవహార శైలి సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించేలా ఉందా, లేక రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబానికి సంబంధించిన కేసు కావడంతో పోలీసుల తీరుపై సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? ఎక్కడైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదట చేయాల్సిందేంటి? ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నమోదు చేయటం. ప్రమాదం జరిగిన ప్రదేశం, వాహనం వివరాలు, వాహనం నడిపిన వ్యక్తి వివరాలు, బాధితురాల వివరాలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు, ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, అలాగే డ్రైవర్ పరిస్థితి, వాహన వేగం, ఇలా ప్రతి అంశం దర్యాప్తులో భాగమవుతుంది. ఎందుకంటే తర్వాత కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదే ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఆ విషయం మీకు తెలుసు. అలాంటిది ఎఫ్ఐఆర్లో నిందితుడి పూర్తి పేరు సరిగ్గా నమోదు కాలేదన్న విమర్శలు వస్తే సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది సాధారణ పొరపాట? ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో జరిగిన సాంకేతిక లోపమా? పూర్తి వివరాలు అప్పటికే పోలీసులకు అందలేదా? లేక పేరు నమోదు విషయంలో ఇంకేదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు పోలీసులు స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విషయం ఒక సాధారణ కేసు కాదు. ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. కేసులో నిందితుడిగా గుర్తించిన వ్యక్తి ఒక రాజ్యసభ సభ్యుడి కుమారుడు. అందుకే పోలీసులు ప్రతి చర్యపై సహజంగానే ప్రజల దృష్టి ఉంటుంది. అదే సమయంలో పోలీసులు కూడా మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ నాయకుడు కుమారుడని ప్రత్యేకంగా చూడకూడదు. అలాగే రాజకీయ నాయకుడు కుమారుడని అనవసరంగా టార్గెట్ కూడా చేయకూడదు. రెండు పరిస్థితుల్లోనూ చట్టం ఒకే విధంగా పనిచేయాలి. అదే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తుంది. కానీ ఎఫ్ఐఆర్లోనే పూర్తి గుర్తింపు వివరాలపై ప్రశ్నలు రావడం ఆ నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో అదే జరిగింది. ఇక్కడ నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. అదే రోజు అదుపులోకి తీసుకున్నామని అధికారుల ప్రకటన ఉంది. అయితే తర్వాత బెయిలబుల్ నేరం కావడంతో నోటీసులు ఇచ్చే ప్రక్రియలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. చట్టపరంగా ఏ ప్రక్రియ అనుసరించాలనేది ఒక అంశం. కానీ ప్రజల ముందు కనిపిస్తున్న మరో అంశం అదే కేసు నమోదు, గుర్తింపు, దర్యాప్తులో పారదర్శకత. ఒక నిందితుడి పేరు కూడా పూర్తిగా నమోదు చేయలేదన్న విమర్శలు వస్తే పోలీసులపై అనుమానం రావటం సహజమే కదా. ఒక సామాన్యుడి కేసులో ఇలాంటి లోపం జరిగితే కూడా అదే విధంగా సమర్థిస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక్కడ రాజకీయ ప్రభావం అనే అంశమే తెరపైకి వస్తోంది. లింగమనేని రమేష్ సాధారణ వ్యక్తి కాదు. ఆయన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీతో రాజకీయంగా అనుబంధం ఉన్న వ్యక్తి. ఆయన కుమారుడే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడన్న విషయం బయటకు రావడంతో కేసు సహజంగానే రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో పోలీసులకు మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నిందితుడి మీద చట్ట ప్రకారం చర్య తీసుకున్నా ప్రజలకు అది నిష్పక్షపాతంగా కనిపించాలి. ఎలాంటి ప్రత్యక్ష సౌకర్యం కల్పించకపోయినా ఇలాంటి అనుమానం రాకుండా ప్రతి దశలో పారదర్శకత ఉండాలి. అదేవిధంగా నిందితుడికి చట్టబద్ధమైన హక్కులు ఉంటే వాటిని కూడా పోలీసులు గౌరవించాలి. చట్టం అంటే ఒకరిని శిక్షించడం మాత్రమే కాదు,
నిందితుడి హక్కులు, బాధితురాలి కుటుంబానికి న్యాయం రెండింటినీ సమానంగా కాపాడటమే. కానీ ఇప్పుడు విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే ఎఫ్ఐఆర్లో పూర్తి పేరు ఎందుకు లేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం వల్లే. నిందితుడిని పోలీసులు పూర్తిగా గుర్తించారు. అతను అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అతని తండ్రి ఎవరో కూడా పోలీసులకు తెలుసు. అతను ఎక్కడ నివసిస్తున్నాడో కూడా తెలుసు. అలాంటప్పుడు కేసు పత్రాల్లో పూర్తి పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు వంటి గుర్తింపు వివరాలు స్పష్టంగా ఉండకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కేవలం ఒక చిన్న సాంకేతిక పొరపాటే అయితే దాన్ని పోలీసులు బహిరంగంగా ఎందుకు వివరించకూడదు? సరి చేయాల్సి ఉంటే సరిచేసి అసలు విషయం ఏంటో ప్రజలకు చెప్పడం ఎందుకు జరగకూడదు? ఇవే ప్రశ్నలు నేను అడుగుతున్నా. ఈ ప్రశ్నలు రావడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల సిద్దిర్ అప్పలరాజు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులోనూ పోలీసుల దర్యాప్తుపై ఎలాంటి విమర్శలు వచ్చాయి. ఆ ఘటనలో మొదట ఎవరు వాహనం నడిపారన్న అంశంపై గందరగోళం ఏర్పడింది. తర్వాత దర్యాప్తు ఆధారంగా అసలు డ్రైవర్ ఎవరన్నది పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. ఆ వ్యవహారంలో పోలీసులు తీర్పే విమర్శలు రావడంతో పోలీసు అధికారులపై చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఒక రాజకీయ నాయకుడు కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాద కేసులో ఎఫ్ఐఆర్ వివరాలపై ప్రశ్నలు రావడంతో గత ఘటనలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. రెండు కేసులు ఒకేలా ఉన్నాయని చెప్పడం కాదు, కానీ రెండు ఘటనల్లోనూ ఒక సామాన్యమైన ప్రశ్న మాత్రం కనిపిస్తోంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల కేసుల్లో చిక్కుకున్నప్పుడు పోలీసులు దర్యాప్తుపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? పోలీసులు నిజంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంటే ఈ అనుమానాలకు అవకాశం ఎందుకు వస్తోంది? ఒక కేసులో పోలీసులు ఎలాంటి ప్రత్యేక రక్షణ ఇవ్వలేదని చెప్తున్నారు. మరోవైపు విమర్శకులు మాత్రం మొదటి నుంచే కేసు వివరాలు ఎందుకు స్పష్టంగా లేవని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ వాస్తవం ఒకటై ఉండొచ్చు, ప్రజల్లో ఏర్పడుతున్న భావన మరొకటై ఉండొచ్చు. పోలీసుల దర్యాప్తు నిజంగా నిష్పక్షపాతంగా ఉండటం ఎంత ముఖ్యమో అది నిష్పక్షపాతంగా కనిపించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పోలీసులపై నమ్మకం కేవలం చట్టపరమైన చర్యలతో ఏర్పడదు. ప్రతి చర్యలో పారదర్శకత కనిపించినప్పుడే ఆ నమ్మకం అనేది బలపడుతుంది. ఒక సామాన్య వ్యక్తి రోడ్డు ప్రమాదానికి కారణమైతే పోలీసులు అతడి పూర్తి వివరాలు తీసుకుంటారు, వాహనాన్ని సీజ్ చేస్తారు, డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటారు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, సాక్ష్యాలు సేకరిస్తారు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తారు, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తారు, అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలు కూడా చేస్తారు. ఇదే ప్రక్రియ రాజకీయ నాయకుడు కుమారుడి విషయంలోనూ జరగాలి. అంతేకాదు అదే స్థాయిలో ప్రజలకు సమాచారం కూడా అందాలి. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమన్న నమ్మకం మాటల్లోనే కాదు, ఇలాంటి కేసుల్లోనూ కూడా కనిపించాలి. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీముఖి కుటుంబానికి మాత్రం ఈ చర్యలన్నింటికంటే ఒకటే విషయం ముఖ్యం. తమ కుటుంబ సభ్యులు ఎందుకు చనిపోయింది? ఆ ప్రమాదానికి కారణం ఎవరు? ప్రమాద సమయంలో వాహనం ఎంత వేగంగా ఉంది? డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం జరిగిన వెంటనే ఏం జరిగింది? వాహనం ఎలా నడపబడింది? ఇవన్నీ దర్యాప్తులో తేలాలి. ఆమె ప్రాణం అయితే తిరిగి రాదు, కానీ నిజం బయట రావచ్చు. చట్టం ప్రకారం బాధ్యత ఎవరిదో నిర్ధారించవచ్చు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయవచ్చు. అందుకే ఇప్పుడు ఈ కేసులో అసలు పరీక్ష హైదరాబాద్ పోలీసులకే. రాజకీయ ఒత్తిడి లేదని చెప్పడం మాత్రమే కాదు, దర్యాప్తు ప్రతి దశలో ఉన్నది కనిపించాలి. నిందితుడి పూర్తి గుర్తింపు విషయంలో సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలి. ఎఫ్ఐఆర్లో ఏదైనా సాంకేతిక తప్పిదం జరిగితే దాన్ని సరిచేసి స్పష్టత ఇవ్వాలి. ప్రమాదానికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ భద్రపరచాలి. వాహన వేగం, డ్రైవింగ్ పరిస్థితులు, ప్రమాదానికి దారితీసిన కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలి. అప్పుడు మాత్రమే ఈ కేసుపై వస్తున్న రాజకీయ ఆరోపణలకు కూడా ఒక సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలకు కావలసింది ఒక్కటే, నిందితుడు రాజకీయ నాయకుడు కుమారుడా కాదా అన్నది కాదు, చట్టం అతనికి ప్రత్యేకంగా పనిచేస్తుందా లేదా అన్నది. ఒక సామాన్యుడి విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో అదేవిధంగా ఈ కేసులోనూ వ్యవహరిస్తున్నారా అన్నదే. ఒక సాధారణ వ్యక్తి ఎఫ్ఐఆర్లో పేరు పూర్తిగా నమోదు చేయకుండా ఉంటే ఇదే ప్రశ్నలు వస్తాయి కదా. రాజకీయ నాయకుడు కుటుంబ సభ్యుడి విషయంలో మాత్రం అదే విషయం చర్చకు వస్తే దానికి సరైన వివరణ ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ మరో పెద్ద ప్రశ్న కూడా ఉంది. గతంలో రాజకీయ నాయకుల కుమారులకు సంబంధించిన కేసుల్లో పోలీసుల దర్యాప్తుపై విమర్శలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి అనుమానాలకు అవకాశం ఎందుకు ఏర్పడుతోంది? పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవస్థలో ఏం మార్పులు చేయాలి? ఎఫ్ఐఆర్ నుంచి దర్యాప్తు వరకు ప్రతి దశ డిజిటల్గా పారదర్శకంగా ఉండేలా చేయాల్సిన అవసరం లేదా? ఎవరు నిందితుడైనా కేసు పత్రాల్లో పూర్తి గుర్తింపు వివరాలు తప్పనిసరిగా ఉండేలా చేయాల్సిన అవసరం లేదా? చివరికి ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. చట్టం నిజంగా అందరికీ సమానమేనా? రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల విషయంలోనూ సామాన్యుల విషయంలోనూ ఉన్న అదే వేగం, అదే కఠినత, అదే పారదర్శకత కనిపిస్తోందా?
ఎఫ్ఐఆర్లో నిందితుడి పూర్తి పేరు కూడా సరిగ్గా నమోదు కాలేదన్న విమర్శలకు పోలీసులు ఏం సమాధానం చెప్తారు? సిదిరి అప్పలరాజు కుమారుడు కేసు తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయి? రాజకీయ నాయకులకు ఒక తీరు, సామాన్యులకు మరో తీరు అన్న భావనను పోలీస్ వ్యవస్థ ఎప్పుడు పూర్తిగా తొలగిస్తుంది అన్నదే ఇప్పుడు అసలు చర్చ. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.